పౌలుకి ఆల్రెడీ శరీరంలో దేవుడు ముళ్ళు పెట్టాడు కదండి. ఆయన ప్రార్థించాడు, ప్రభా ముళ్ళు తీసేయి అని. కొన్నిసార్లు దైవజనుల జీవితంలో దేవుడు ముళ్ళు పెడతాడు. అది ఎంత ప్రేయర్ చేసినా తీయడు, దేవుడు తీయడు. దాంట్లో అంటాడు, నా బలము నీకు సరిపోతుంది, నా కృప నీకు చాలు అనేసరికి ఇంకా నా బలహీనత అతిశయిస్తానని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే నేను ఐరన్ బాడీనా? కాదండి. ఇప్పుడు లూకా వైద్యుడు ఎప్పుడైతే ఫిలిప్పి ప్రాంతానికి పౌలు వచ్చేసరికి చూశాడో, చరిత్ర చెప్తున్న సత్యం, కదిలిపోయాడట. అప్పుడు దాకా మెడిసిన్ రాసి సైలస్కి ఇచ్చి దీన్ని పుయ్యు పలాని గాయం దగ్గర పలాని ఈయననే ఫస్ట్ ఎయిడ్ చేసి వీపున కరిగిన గాయాలన్నీ తుడిచి కాళ్ళు నొప్పులతో బాధపడుతూ మసాజ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత మెడిసిన్ రాసి బామ్ ఇచ్చి ఇవన్నీ పుయ్యి అని చెప్పిన తర్వాత ఒకరోజు రానే వచ్చింది. లూకా అన్నాడట పౌలుతోని, అయ్యా నువ్వు వద్దన్నా సరే ఇక మీదటి నుంచి నీతో పాటు నేను వస్తాను. దేనికి లూకా? ఇలాంటి పరిస్థితులు నేను చూడలేను. సంఘాలకు నువ్వు అవసరం. యు ఆర్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ద చర్చెస్. నా వైద్య వృత్తిని, నాకిచ్చిన పిలుపుని, నాకిచ్చిన ఈ వరాన్ని నేను తుది శ్వాస వరకు నీతో పాటు రావాలని ఆశపడుతున్నా అంటే పౌలు అన్నాడట. చరిత్ర చెప్తున్న సత్యం. నాతో పాటు వస్తే నీకేం మిగులుతుంది తెలుసా? ఇవి మిగులుతాయి నీకు. నాతో పాటు వస్తే జాగర్లు మిగులుతాయి, నాతో పాటు వస్తే చెరసాల మిగులుతుంది, నాతో పాటు వస్తే సుఖం రాదు. అప్పుడు వైద్యుని లూకా అన్నమాట, సుఖాల కొరకు కాదు నేను పుట్టింది. నువ్వు ఏ ప్రాంతంలో అయితే శ్రమ పడడానికి ఇష్టపడుతున్నావు ఆ ప్రాంతంలో నేను కూడా వస్తానయ్యా, అనుమతిస్తావంటే అప్పుడు పౌలు తనతో పాటు వెంట పెట్టుకొని యాత్ర ఆరంభించాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మూడో సత్యం ఈ లూకాకి ఎందుకు ప్రియుడయ్యాడో తెలుసా అండి? ఎందుకు ప్రియుడయ్యాడో తెలుసా? దైవజనుడు అంటే అంత ప్రేమ, అంత పట్టింపు. కన్సర్న్ ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నిజంగా అభిషేకించబడిన దైవజనుల పట్ల తనకేముందండి? భారం, ఇంకో మాటలో ప్రేమ. ఏమొస్తుంది తనకు చేస్తే? ఏమొస్తుంది తనకు చేస్తే? ఏమన్నా అపోస్తలుడైన పౌలు ఆస్తి రాసిస్తాడా? ఏమీ లేదు తన దగ్గర. ఏమున్నాయి నా దగ్గర అంటే, పుస్తకాలు ఉన్నాయి, పెన్ను ఉంది అంటాడు. అది కూడా లేదు, తిమోతి తీసుకురా అంటాడు. బట్టలు కూడా లేవయ్యా తీసుకురా అంటాడు తిమోతితోని. ఏమీ లేని నేను వెంబడిస్తే నాకేమొస్తుంది? వైద్యుడైన లూకా నేను వెంబడిస్తానంటే పౌలు ఉండొచ్చు బహుశా, ఏమొస్తుందయ్యా నేను వెంబడిస్తాను? లేదయ్యా, సంఘాలకు నీ అవసరం ఎంతైనా ఉంది, ఇది నా బాధ్యతగా భావిస్తాను. సంఘాలు ఈరోజు విస్తృతంగా వ్యాపించాలి, అనేకుల ఆత్మలు రక్షించబడాలి అంటే, అన్ని సంఘాల పత్రికలు రాయబడాలంటే ఈరోజు ఆ బాధ్యత దయచేసి నాకు ఇవ్వయ్యా. చరిత్ర చెప్పే సత్యం ఏంటంటే, ప్రతిరోజు పౌలుకు భోజనం వండి పెట్టి, పౌలుకి కావాల్సిందంతా సెట్ చేసి, తన గాయాలన్నిటికీ మందు రాసి, పౌలు ఏ ప్రాంతం తీసుకెళ్తే చెరసాల్లో కైసరియు ఎదుట నిలబడడానికి పర్మిషన్ తీసుకొని పోతే ఆయనతో పాటు లూకా కూడా కలిసి వెళ్ళాడు. చెరసాల తీసుకెళ్ళబడిస్తే చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి నేను వస్తానయ్యా అని చెప్పి, నా జీవితంలో గురుతరమైన బాధ్యత ఒకటే, పౌల్ని కాపాడుకోవడం. ఆ మాట మీద నిలబడ్డాడు, పౌల్ని కాపాడుకోవడానికి తీసుకెళ్ళాడు. అందుకొరకే కొన్నిసార్లు పరిచర్య ప్రపంచనానికి సేవకుడిగా అనిపిస్తున్నాడా? లెట్ మీ టెల్ యూ, ఆ సేవకు వెనుకల చాలామంది లూకాలు ఉంటారు. యూ డోంట్ నో ద మినిస్ట్రీ ఆఫ్ లూక్స్ ఆర్ నాట్ సీన్. లూకాలు కనిపించరు, కానీ చెప్పమంటారా, ఆ లూకాల గురించి దైవజనులు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. ఒకవేళ వాళ్ళు మర్చిపోయిన దేవుడు వారి గురించి సువర్ణ అక్షరాలతో రాసి పెట్టాడు. ఓ దైవజనుకు చేసిన మేలు నిజంగా దేవుని చేసినట్టు చేస్తే ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం చదువుదామా? మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25 వర్స్ 40. చాలాసార్లు ఈరోజు పరిచర్య ప్రపంచడానికి సేవకుడే నీకు కనిపించవచ్చు, ఆయన వెనుకల ఎందరు లూకాలు ఉన్నారో తెలియదు నీకు. అందరం కలిసి చదువుదాం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తిరి గనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. వీళ్ళన్నారు, నీకెప్పుడు చేశామయ్యా, నీకెప్పుడు చేశామంటే ప్రభు అన్నాడు, నా సహోదరులు నువ్వు చేశావు కదా, నా సేవకునికి చేశావు కదా, నా పేరట వచ్చినట్టు చేశావు కదా, ఆ పేరట వచ్చినట్టు చేసినావు కాబట్టి నేనేం చేస్తాను, ఆ బహుమానము నీకు ఇస్తాను. యాజకుడు స్థాయి గుర్తెరిగి యాజకుని గౌరవం ఇస్తే యాజకునికి ఎంత బహుమానం ఇస్తాడో అంత బహుమానం దేవుడు ఇస్తాడు. ప్రవక్త అని గుర్తెరిగి, అంటే ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నాడని అభిషేకాన్ని గుర్తెరిగి ప్రవక్తలాగా గౌరవిస్తే ప్రవక్త యొక్క జీతాన్ని ఇస్తానన్నాడు. ఈ చిన్నవారిలో నా సహోదరుడు అని చెప్పి నువ్వు ఏదైతే నా పేరిట చేస్తావో నేను వాడు ఖచ్చితంగా ఏం చేస్తాను, నేను వారికి నిశ్చయముగా
వారి యొక్క బహుమానం నేను వారికి ఇస్తాను. అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేస్తురి గనుక నాకు చేసితిరి. యు హ్యావ్ డన్ టు మీ. ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ లూకా భక్తుని పరిచర్య లేకపోతే పౌలు ఎప్పుడో చనిపోయేవాడు. ఈరోజు సుదీర్ఘమైన నూతన నిబంధన ప్రపంచనం నేటి సంఘ క్రైస్తవ ప్రపంచనానికి పురుడు పోశారంటే, అపోస్తలుడైన పౌలు బ్రతికాడు అంటే మొదటిగా ప్రభు కృప అయితే, రెండవదిగా ఆ కృపను విస్తరింపచేయడానికి లూకా లాంటి అద్భుతమైన అపురూపమైన తెర వెనుకట పరిచర్య ఈరోజు పౌల్ని మనకు పరిచయం చేసింది. నిజమైన దైవజనుడా కాదా అభిషేకం బట్టి తెలుసుకోవచ్చు. నిజంగా దేవుని భయపడేవాడు కాదా తెలిసిపోతుంది. ఈరోజు అట్లాంటి ప్రేమతో పరిచర్య చేసిన వాళ్ళు ఎవరిని కూడా ఆ పౌలు జీవితంలో పౌలు మర్చిపోలేకపోయాడు. ఆలోచించిన ఒక మనిషే మర్చిపోలేకపోతే దేవుడు ఎట్లా మర్చిపోతాడు?